జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సందర్భంగా ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మాబ్ ఆపరేషన్ చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించిన అనకాపల్లి జిల్లా పోలీసులు అవసరం ఉన్నటువంటి సందర్భాల్లో కూడా సంప్రదించకుండా ఇటువంటి చర్యలు పాల్పడటం అనేటువంటిది ఎవరు కూడా అంగీకరించినటువంటిది. అందువల్ల మీరు తక్షణమే ఉపసంహరించకపోతే ఈ యొక్క అడ్మిన్ బిల్డింగ్ అని పూర్తిగా వేలాది మంది కార్మికులతోటి ఉద్యోగులతోటి ఆఫీసర్లతోటి ముట్టడిస్తామని హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యాజమాన్యానికి ఇంకా పూర్తిగా తెలియదేమో విద్యుత్ ఛార్జీలు పెరిగితే ఎలాంటి పోరాటం వస్తుందో, భవిష్యత్తులో ఈ పోరాటం ఎటువంటి దానికి దారితీస్తుందో ఈ యొక్క యాజమాన్యం తెలియకపోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు తీవ్రమైనటువంటి పోరాటాలు వచ్చినాయి. అటువంటి పోరాటాలు చవిచూడాల్సి వస్తుందని మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితి రాకముందే పూర్తిగా ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 200 రూపాయలు విద్యుత్ ఛార్జీలు కట్టేవాళ్ళు రేపు సుమారుగా 3000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 300 కట్టేటటువంటి వాళ్ళు 4500 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఈరోజు 500 రూపాయలు నెలకు విద్యుత్ ఛార్జీలు చెల్లించేటటువంటి వాళ్ళు 7-8 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే గత 10 ఏళ్ల నుంచి కొత్తగా చేరినటువంటి యువ కార్మికులకి వేతనాలు సవరణ చేయకుండా తొక్కిపెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. కార్మికులకి ఇవ్వాల్సినటువంటి కొత్త వేతనాలు అమలు చేయకుండా